నేడుదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి జీవితానికి ప్రభు అనుగ్రహించినటువంటి అనేక ఆశీర్వాదాలలో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం మనకు తెలియజేసేటటువంటి దీవెన ఎంతో ఉత్తమమైనది. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనం ఎన్నెన్నో ఇబ్బందులను, ఇరుకులను, శ్రమలను, కష్టాలను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుడు ఎందరైతే ఆయన అనుగ్రహించినటువంటి నీతిని తమ జీవితంలో పొందుతారో అట్టివారి మార్గము సమముగా, అనగా ఏ వంకర లేనిదిగా, తిన్నగా ఉండేదిగా ఉంటుంది. కారణం ఏంటి అనంటే, ఇందులో దేవుడే నీతిమంతుల త్రోవను ఆయన సరళం చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అనన్నా, ఒక వ్యక్తి యొక్క మార్గం అది తిన్ననిదిగా ఉండాలి అనన్నా, దేవుని వాక్యం మనకు నేర్పేటటువంటి ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడినటువంటి మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఒక వ్యక్తి యొక్క త్రోవను సరళం చేయాలి అని అంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే తన వ్యక్తిగత బుద్ధిని, అనగా మన వ్యక్తిగత బుద్ధి మరి ఎవరితో కూడా అది సమముగా మార్చబడదు. కారణం ఏంటంటే, మనము మన వ్యక్తిత్వాన్ని బట్టి గర్విస్తాం, కానీ మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయంతో ప్రభువునందు మన నమ్మకం ఉంచాలి. ఈ విధమైనటువంటి కార్యం చేయటంలో ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం గారు ప్రభువుని నమ్మాడు, అనగా తన స్వబుద్ధిని ఆధారం చేసుకునక అతడు దేవుని యందు నమ్మకం ఉంచాడు. నమ్మకం ఉంచినటువంటి విషయాన్ని తన క్రియ ద్వారా కనుపరిచినటువంటి విషయాన్ని మనం ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను అని మనం చూస్తున్నాం. అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అతడు తన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. పూర్ణ హృదయంతో ప్రభునందు నమ్మకం ఉంచాడు. ఆ కారణాన్ని బట్టే తన ముందున్నటువంటి విశ్వాస యాత్రలో తన మార్గాన్ని ప్రభు వారు తిన్నదిగా చేశారు. ఆయనే త్రోవను సరళం చేశారు. ఆ కారణాన్ని బట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రాహాము చరిత్రలో పిలువబడటం నిజముగా నేటికి అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అనేది ఎంతో ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవిత ప్రయాణంలో అన్ని మీకు ఆటంకాలుగా ఉన్నాయా? అన్ని మీకు ఇబ్బందికరంగా ఉన్నాయా? అయితే ఈ దినాన మన త్రోవను తిన్నదిగా చేయగలిగిన దేవుడు ఆయనే మన త్రోవను సరళం చేస్తారు. ఆయన సరళం చేయాలంటే మన నమ్మిక దేవుని పట్ల ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుని, అబ్రహాము ఏ విధంగా ప్రభువును నమ్మాడో అలాంటి ఆ నమ్మికను ఆయన ఎదుట కనుపరిచి, ఇది మొదలుకొని ప్రతి ఆటంకాల నుండి విడుదల పొంది ప్రభువు చేయు కార్యాలు పొందుటకును నిత్య జీవానికి వారసులగుటకును పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఇప్పటి వరకు తమకు ఎదురుగా ఇబ్బందిగా ఉన్నటువంటి మార్గములన్నీ అవి సరళం చేయబడును గాక. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను ఆశీర్వదించండి. నేడు తన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయండి.
విద్యార్థులకు మంచి జ్ఞానమును, నిరుద్యోగులకు మంచి ఉద్యోగమును, వివాహం కొరకు ఎదురు చూసే యవనస్తుల పట్ల ఆశ్చర్యకరమైన మీ కార్యాలు అనుగ్రహించండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి. అనాథలను విధవరాండ్రను జ్ఞాపకం చేసుకునండి. మీ కృపాక్షేమలు దయచేయమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక. ఆమేన్.